పృథ్వీ నోటి చలవ. ఈ మధ్య పృథ్వీ అనబడే 30 ఇయర్స్ ఇండస్ట్రీ స్టేజ్ ఎక్కితే చాలు నోరు అదుపు తప్పుతోంది, మాట గతి తప్పుతోంది. అసలది రాజకీయ వేదిక, సినిమా స్టేజా అన్న సోయి లేకుండా పోతోంది. ఎక్కడికి వెళ్లినా 11 151 అంటూ ఎక్కాల బుక్ ఓపెన్ చేస్తున్నాడు. కానీ దాని పర్యవసానానికి సినిమా లెక్కలు తారుమారవుతున్నాయన్న విషయం గ్రహించలేకపోతున్నాడీ బుద్ధిశాలి. లేటెస్ట్ గా లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ తన నోటికి పని చెప్పాడు. ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్స్ కు యాంటీగా మారాడు. సారీ లైలా అనే సినిమాకు యాంటీ చేశాడు. ఇదిగో ఇలాగా చూస్తున్నారుగా, బాయ్కాట్ లైలా. పృథ్వీ కామెంట్ చేసిన విత్ ఇన్ మినిట్స్ లో సోషల్ మీడియా నిండా ఇవే హ్యాష్ ట్యాగ్స్ కనిపించాయి. ఇంత నెగటివిటీకి కారణం పృథ్వీ రాజకీయంగా చేసిన కామెంట్స్. గొర్రెల లెక్కలు చెప్తూ సినిమాలోని కొన్ని సీన్స్ ను రివీల్ చేశాడు. ఎదురుగా చిరంజీవి, వెనకమాల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇంకే ఉంది, పృథ్వీ నోరు బార్లా తెరుచుకుంది. కాంట్రవర్సీ కామెంట్లతో కాకరేపాడు. సినిమాలో 150 గొర్రెలు కథ చెప్పాడు. చివరికి 11 గొర్రెలే మిగిలాయంటూ చివరిగా ఓ నవ్వు నవ్వాడు. ఆ సమయంలో ఆయన కామెంట్స్ ను అందరూ చాలా లైట్ తీసుకున్నారు. కానీ ఎవరిని గిల్లితే నెట్టిల్లు పౌరుషంతో రగిలిపోద్దో, ఎవరిని గిచ్చితే సోషల్ మీడియా కొరడా ఝుళిపిస్తుందో ఆ సెక్షన్ ఆఫ్ పార్టీ అభిమానులకు సర్రున మండింది. ఇంకే ఉంది, తెలిసినోడికి తెలవనోడికి వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, ఇలా సోషల్ మీడియా నిండా బాయ్కాట్ లైలా అంటూ మెసేజ్లు. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల